హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం పులిహోర చేస్తున్నాం. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టం, అలాగే పిల్లలకు కూడా. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం సాసులు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు అన్నీ వేసుకుందాం. అది కొంచెం బాగా చిటపట్లాడిన తర్వాత అలాగే శనగిత్తనాలు కూడా వేసుకుందాం. అది అయిన తర్వాత ఇప్పుడు మిరపకాయలు, కరివేపాకు అంతా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కొత్తిమీర అలాగే కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే చింతపండు కూడా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు చిట్పట్లాడిన అయింది కదా, మిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు సాల్ట్, అలాగే కొంచెం మీకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే లేదు. బెల్లం మీ ఆప్షనల్. కొంచెం పుల్లగా తీయగా ఉండాలి అంటే మాత్రం మీరు కంపల్సరీ బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మై ఫేవరెట్ అయ్యంగార్ పౌడర్. ఎందుకో తెలుసా, ముందు వేరేది వాడేదాన్ని, కానీ ఒక్కసారి ఇది టేస్ట్ చేసిన తర్వాత అస్సలు నేను ఇది మర్చిపోలేకపోతున్నా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. స్పైసీ మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే స్పైసీ, తక్కువ కావాలంటే తక్కువ, ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. స్మెల్ కూడా సూపర్గా ఉంది, అదిరిపోతుంది. ఇంకా మీరు నెయ్యిలో వేసుకుంటే తిరుగుబాటు ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మనము అన్నం అయ్యింది కదా, అది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండిలోకి అన్నం వేడి అన్నం వేసేసుకొని అన్నం కలుపుకుందాం. మీరు పైన కావాలంటే మీరు కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని దానిపైన ఇంకొంచెం వేసుకోవచ్చు.